ఇప్పటికీ కూడా వాళ్ళ సభ్యులు తక్కువ 11 మంది అయినప్పటికీ కూడా వాళ్ళు ఒక 1100 మంది ఉన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. అంటే ఇది మనం ఎందుకనంటే వాళ్ళు చెప్పిన దాన్ని చాలా బలంగా నమ్ముతారు. మనం చేసే పనులు మనం చెప్పుకోలేం, మనం చేయడానికి సంకోచిస్తున్నాం ఏంటో తెలియదు, కానీ వాళ్ళే బూతులు తిడతారు. ఎలా ఉంటుందంటే హిందీలో చెప్తారు, ఉల్టా చోరు కొత్త వాళ్ళు కూడా అంటే దోపిడీలు చేసే దొంగ పోలీసు వస్తే పోలీసుని దొంగ అని అరిచాడు. వాళ్ళే తిట్టి వాళ్ళే అబ్యూస్ చేసి మళ్ళీ మనం తిట్టామని చెప్తారు. కల్తీలు వాళ్ళే చేస్తారు. కానీ మనం డిఫెండ్ చేసుకోవడానికి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వెదర్ వీఆర్ ఫ్రమ్ డిఫరెంట్ పార్టీస్, మనం విభిన్నమైన కుల సమూహాల నుంచి రావచ్చు, కానీ బట్ రాష్ట్ర ప్రయోజనాలకి మనందరం ఒకే గలంతో ఉండాలని మనస్ఫూర్తిగా మీ ద్వారా నేను అందరూ ఉండాలని కోరుతున్నాను. సార్, ఇటీవల పవన్ కళ్యాణ్ గారు కొన్ని కామెంట్స్ చేశారు. మీరు అసెంబ్లీలో గెలిచింది 11 మంది అయితే 1100 మందిలాగా మాట్లాడుతున్నారు అని. అంటే ఇది కాంప్లిమెంట్ అనుకోవాలా సార్? ఎలా? నచ్చితే కదా హరీష్. 1100 మంది లెవెల్లో ఆయనను భయం పుట్టించగలుగుతున్నారు అని అంటే ఆయనకు నిజంగా గొప్ప సంగతే కదా. మా వాళ్ళ క్రెడిట్ ఇవ్వాల్సిందే కదా.